ఓరి పరమ దుర్మార్గుడా, నీ దుర్మార్గాలు అంతం కాబోతున్నాయి. ఇక నీకు చావు తప్పదు. బాగ్దాద్ గజ దొంగ, బాగ్దాద్ గజ దొంగ. ఆ బాగ్దాద్ గజ దొంగ ఇక్కడికి వచ్చాడా? తుగ్లక్, నువ్వు వాడిని వెంటాడు. భవనం ద్వారాలన్నీ మూయించేసాయి. వాడు తప్పించుకోకూడదు. వెళ్ళు. చిత్తం ఏకైక దైవమా? బాగ్దాద్ గజ దొంగ, బాగ్దాద్ గజ దొంగ, బాగ్దాద్ గజ దొంగ. మసూద్ బాబా, నాకు రాజగురువుకు గల బంధాలు తెగిపోయాయి. అందుకు నాకు బాధగానే ఉన్నా. అది ఆ జగద్రక్షకుడి నిర్ణయం. దానిని కాదనగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక నువ్వు రాజగురువుకి ప్రతిరూపానివి. ఆయన నీకు అప్పగించిన బాధ్యతలన్నిటినీ నిర్వర్తించడమే ఇకపై నీ కర్తవ్యం. అందుకుగాను నువ్వు ముందుగా ఆ సర్వశక్తివంతుణ్ణి ఉపాసన చేయాలి. అదే ఈ సృష్టి నియమం. ఆ ఉపాసనకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ నీ కర్తవ్యం ఈరోజే ఆరంభం. నువ్వు వచ్చేసావా? క్షేమంగా వచ్చేసానమ్మా. అజ్రా ఎలా ఉంది? ఎక్కడ ఉంది తను? అమ్మా, జగద్రక్షకుడి దయ ఉన్నంత కాలం మంచి వాళ్ళని ఏ దుర్మార్గుడు ఏం చేయలేడు. ఆ జాఫర్ అజ్రాని హతమార్చాలని తనని సర్పాల కందకంలో పడేయించాడు. నేను అక్కడికి చేరుకున్నానో లేదో ఆ పాములు నన్ను చుట్టుముట్టాయి. అయ్యో, పాములా? అమ్మా, నాకేం కాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నన్ను కాటు వేసాగా ప్రతి పాము అదే చచ్చిపోయింది. అహ్మద్, ఇది ఆ విషనాశిని ఔషధ ప్రభావం. దానినే రాజగురు నీ శరీరంలో ఉన్న విషాన్ని దించడానికి ఉపయోగించారు. సరేగాని ఇంతకీ అజ్రా ఏది? అజ్రా ఇప్పుడు సురక్షితంగా ఉంది, కరిష్మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో. బాబా, ఇదంతా పైవాడు చూపించిన దయ. అందువల్లనే నా కుమారుడు అజ్రా ప్రాణాలతో బయటపడగలిగారు. అవునమ్మా, ఇదంతా ఆ పైవాడి దయ వల్లే జరిగింది. బాబా, నేను మీకు ఒక కానుకే వదల్చాను. ఏమిటా కానుక అహ్మద్? బాబా, ఆ కానుకను మీరు చూసినప్పుడు మాత్రమే అదేంటో మీకు తెలుస్తుంది. కానీ దానికి మీరు కొంచెం వేచి చూడాలి. కానీ అహ్మద్, నేను కొన్ని రోజుల పాటు ఊళ్ళోనే ఉండను. ఊళ్ళో ఉండరా? ఏ ఊరు వెళ్తారు బాబా? తల్లి వివరంగా చెప్తా గాని నేను శాంతి గ్రామానికి వెళ్ళబోతున్నాను. శాంతి గ్రామానికా? అది నాకు తెలుసు. అది సౌందర్యపురిలో ఉంది. అవును, నేను అంతకంటే ప్రస్తుతం వివరాలు చెప్పలేను. నానా అహ్మద్, నేను త్వరగానే తిరిగి వస్తాను. కానీ బాబా, మీరు లేకుండా నేను ఊళ్ళో లేని సమయంలో ఆ మహిమాన్విత శ్వేత పుస్తకం ఇక్కడే ఉంటుంది. ఆ పుస్తకమే మిమ్మల్ని కాపాడుతుంది. రాకుమారి, కొంచెం ఓర్పు వహించండి. తను వస్తూనే ఉంటాడు. జరీన్, నువ్వు నిజంగా అహ్మద్తో మాట్లాడావా? అవును రాకుమారి, తను ఇక్కడికే వస్తానని చెప్పాడా? అవును రాకుమారి, తను ఇక్కడికే వస్తానన్నాడు. కానీ తను ఇంకా రాలేదెందుకని? ఎందుకు రాకుండా ఉంటాను? అహ్మద్,
అహ్మద్, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? తమరు మా గురించి ఇంత కంగారు పడితే ఎలా? అవును మరి, నీకేం జరిగిందో విన్నాక కంగారు పడకుండా ఎలా ఉంటానో? నిజమే రాకుమారి, నాకు తిరిగి కొత్త జీవితం లభించింది. నాకు ఈ కొత్త జీవితం ఇచ్చింది ఎవరో మీకు తెలుసా? వారెవరో నాతో చెప్పు అహ్మద్, వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఆయన నాకు దైవంతో సమానం. ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎవరా దైవ స్వరూపుడు? ఆయన మీకు తెలిసిన వారే, మీ రాజగురువు గారే ఆయన. రాజగురువు గారా? అహ్మద్, అంటే రాజగురువు గారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారా? అవును, ఆయన తన దేహాన్ని త్యజించారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకరోజు ఒక మంత్రవాది కోసం అతని శిష్యుడి కోసం రాజభవనంలో గాలించారు. గుర్తుంది నాకు. ఆ మంత్రవాది ఎవరో కాదు, మీ రాజగురువు గారే. అయ్యో దైవమా! అహ్మద్, మరి ఆ శిష్యుడు, ఆ కుర్రవాడెవరు? అహ్మద్, మరి ఆ శిష్యుడు, ఆ కుర్రవాడెవరు? అది నేనే అక్క. ఫిరోజ్. యాస్మిన్ అక్కయ్య, ఫిరోజ్, ఫిరోజ్, నీకు తెలుసా ఎంత ఘోరం జరిగిందో? సౌందర్యపురి నాశనం అయిపోయింది. ఆ సైతాన్ జాఫర్ మన తండ్రి గారిని తల్లి గారిని శిలలుగా మార్చేశాడు. నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చి తన భవనంలో బంధించేశాడు. అదంతా నాకు తెలుసు అక్క, అదంతా నాకు తెలుసు. నిన్ను ఆ సైతాన్ జాఫర్ చెర నుంచి విడిపించాలనే నేను మన రాజగురువు గారితో ఇక్కడికి వచ్చాను. కానీ రాకుమారా, జరిగిపోయిందంతా పైవాడి ఇష్టానుసారం జరిగింది. ఇక ముందు జరగబోయేది కూడా వాడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు మీ తమ్ముడిని కలిసినందుకు సంతోషంగా ఉంది రాకుమారి. అక్క, మన రాజగురువు గారు శరీరంతో మన మధ్య లేకపోయినా కానీ ఆయన స్థానంలో మనకి మసూద్ బాబా గారు గురువు గారు అయ్యారు. మసూద్ బాబానా? అవును రాకుమారి, మసూద్ బాబాయే నాకు గురువు. ఆయన సంరక్షణలోనే నేను పెరిగి పెద్దవాడినయ్యాను. ఆయన గారే నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. అదంతా ఒక పెద్ద కథలండి, అది నేను మీకు తర్వాత చెప్తాను. అక్క, నేను ఇక్కడికి ఏ పని మీద వచ్చానో ఆ పని పూర్తయింది. ఇక మీరు నాతో బయలుదేరండి, మనం సౌందర్యపురికి తిరిగి వెళ్ళిపోదాం. లేదు ఫిరోజ్, అది సాధ్యమయ్యే పని కాదు. ఏ, ఇప్పుడిక అసాధ్యమేముంది? ఇప్పుడు మీరు స్వతంత్రులు, నేను స్వతంత్రుణ్ణి. పైగా అహ్మద్ మనకు తోడున్నాడు. ఇంకా మనం తిరిగి వెళ్లకుండా ఆపేవారెవరు? ఆ జాఫర్ మంత్రశక్తులు. ఏమిటి? అవును ఫిరోజ్, వాడు బాగ్దాద్కి 4 వైపులా నా కోసం తన క్షుద్ర శక్తుల్ని కాపలాగా పెట్టాడు. వాడి మంత్ర తంత్రాలన్నీ నశించేంత వరకు నేను వాడి చెరలో బందీగా ఉండాల్సిందే. చూడండి రాకుమారి, ఆ జాఫర్ మంత్రశక్తులని నేను నాశనం చేస్తాను. దేవుడిని విర్రవిగే ఆ దుర్మార్గుణ్ణి వాడి మాయాజ్వాలల్లోనే కాల్చేస్తాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఆ జాఫర్ చరణ్ నుంచి నేను మీకు విముక్తి కలిగిస్తాను. అంతేకాదు, మీ తండ్రి గారిని తల్లి గారిని కూడా ఆ శిలారూపం నుంచి విముక్తుల్ని చేస్తాను. అహ్మద్, ఇక నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి. నువ్వు చెప్పింది చేయగలవనే నమ్మకం ఉంది. అందుకే రాకుమారి, ఇక మీరు మీ తమ్ముడు ఫిరోజ్ గురించి కూడా ఆందోళన పడకండి. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నేను బయలుదేరతాను. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్. ఫిరోజ్, నేను బయలుదేరుతానక్క. ఖుదాఫీజ్ ఫిరోజ్. ఖుదాఫీజ్. 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 పదండి రాకుమారి, మనకు ఆలస్యమైపోతుంది. జరీన్, ఇదేంటి నీ కళ్ళల్లో కన్నీళ్లున్నాయి? ఏమో
రాకుమారి. ఈరోజు మిమ్మల్ని ఇంత ఆనందంగా చూసి నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. నిజం రాకుమారి, మీ ఆనందంలోనే నా ఆనందం కూడా ఇమిడి ఉంది. అహ్మద్, ఇక లేవరా నాన్నా? ఇక లే నాన్నా, బాగా తెల్లవారింది. అమ్మా కాసేపు నిద్రపోని అమ్మా. లే అహ్మద్, చాలా సేపు అయింది. లేమ్మంటుంటే. అమ్మా వెళ్ళు నాన్నా, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో, నీకు చాలా పనులున్నాయి కదా. వాడు నన్ను పట్టుకోవడానికి ఎవరో ఒక స్త్రీని ఉపయోగించబోతున్నాడు. స్త్రీనా? అవును, ఆ స్త్రీని చూస్తే ఏదో మంత్రగత్తెలా అనిపించింది. తనకి క్షుద్ర విద్యలు తెలుసు. ఆ స్త్రీ ఎంతో అందంగా కూడా ఉంది.
చెప్పు అహ్మద్. అమ్మా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. ఇలా హఠాత్తుగా బయటికి బయలుదేరావెందుకు? అమ్మా, ఎవరో నన్ను పట్టుకోవడానికి మన ఇంటికి నలువైపులా తిరుగుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నిన్ను పట్టుకోవటానికా? ఎవరై ఉంటారు? అమ్మా, నేను ఖచ్చితంగా చెప్పలేను గాని ఆ వ్యక్తి మాత్రం నాకు ఎందుకనో జాఫర్ గూఢచారి అనిపిస్తుంది. జాఫర్ గూఢచారా? అవునమ్మా, ఆ స్త్రీని నేను ఇదివరకు కూడా ఒకసారి చూసినట్టు గుర్తు. అహ్మద్, అహ్మద్, అపాయం ఏమీ లేదు కదా? అమ్మా, అనవసరంగా భయపడకు. అదేమిటో ఎవరో నేను ఇప్పుడే తీసుకుని వచ్చేస్తాను, సరేనా? అల్లా, నా బిడ్డని నువ్వే కాపాడాలి. అవును, నాకిక్కడే ఎక్కడి నుంచో బాగ్దాద్ గజ దొంగ దేహ సుగంధం వస్తోంది. అంటే తను బతికి ఉన్నాడు. కొంచెం సత్రానికి వెళ్ళాలి. నన్ను అక్కడ దింపుతారా? అలాగే, ఎక్కండి. చూడు, మొహానికి గడ్డం పెట్టుకుంటే రూపం మారిపోతుందా? ఎందుకీ వేషాలు? ఏంటి మీరనేది? నువ్వు ఎన్ని రకాలుగానైనా వేషం మార్చుకో, నేను నిన్ను గుర్తుపట్టేశాను. అవునవును, నేను నిన్ను ఒకసారి సత్రంలో చూశాను. నువ్వు ఒకసారి దొంగతనంగా జాఫర్ భవనానికి కూడా వచ్చావు, గుర్తుందా? ఎవరు నువ్వు? నేనెవరినైతేనేం, నువ్వు మాత్రం బాగ్దాద్ గజ దొంగవు. ఎవరు? నేనా? బాగ్దాద్ గజ దొంగనా? చూడు, నువ్వు బాగ్దాద్ పౌరులను మోసం చేయగలవు, నన్ను చేయలేవు. నేను నీ దేహ సుగంధాన్ని సత్రంలోనే గ్రహించాను. అదే సుగంధం జాఫర్ భవనంలో కూడా గ్రహించాను. ఆ తరువాత ఆ సుగంధం నాకిక్కడ కూడా వస్తుంది.